రైతులకి బాబు గారంటే చాలా నమ్మకం. చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే రాజధానికి భూములు ఇచ్చినా, ఆయన ఎక్కడ అడిగినా ఎన్ని ఎకరాలు ఇచ్చినా సరే ఓన్లీ బాబు గారి మీద నమ్మకంతోటే. అది తాజాగా మరొకసారి నిరూపితమైంది. రాజధాని అమరావతి విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూమికి సంబంధించి భూసేకరణకు సంబంధించి రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారట. గుంటూరు జిల్లా తాడికొండ మండలం అలాగే పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో గ్రామ సభల్లో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు కొంతమంది గ్రామస్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే రాజధానికి అభివృద్ధికి భూములు ఇస్తున్నామని, ఈ 3 గ్రామాల్లో 11,110 ఎకరాలను సమీకరించాల్సి ఉంది. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన భూ సమీకరణ మార్గదర్శకాల ప్రకారం రైతులకు కల్పించే ప్రయోజనాలను వివరించారు. వారి సందేహాలను నమోదు చేసుకున్నారు. రాజధానిలో తమకు ఫ్లాట్లు ఇస్తే భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని పాములపాడు రైతులు చెప్పారు. 11 డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కి అందజేశారు. బేజాత్పురంలో రైతులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే 30,000 రూపాయలు కౌలు చాలదని వారిని ఆదుకోవాలని సూచించారు. భూములు ఇచ్చిన వెంటనే తమకు ఫ్లాట్లు కేటాయించాలని రావెల గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. 2 రైతులు తమతో పాటు బంధువులకు చెందిన 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మొత్తానికి ఇక్కడ అంటే మొత్తం దాదాపుగా వీళ్ళ లెక్క ఎంత 49,000 ఎకరాలు అనుకుంటా. ఇప్పుడు ఇది కేవలం 3 గ్రామాల్లో 11,000 ఎకరాలు. ఏదైనా ఓవరాల్గా చూసుకుంటే 1,00,000 ఎకరాలతో రాజధాని. అయితే ఇందులో ఖచ్చితంగా రైతులు అందరూ కామన్గా చేస్తున్న డిమాండ్ ఒకటే, మాకు ఇమీడియట్గా ఫ్లాట్లు కేటాయించాలి అనేది. గతంలో వాళ్ళకి కూడా చాలామందికి ఫ్లాట్లు కేటాయించారు మొన్న. ఇంకా అంటే వాళ్ళు ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ అక్కడ స్టార్ట్ అయితేనే రాజధాని వాల్యూ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ కన్స్ట్రక్షన్తో పాటు ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభం అవ్వాలి అంటే రైతులకు వాళ్ళకి ఫ్లాట్లు కేటాయిస్తే వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ ఇచ్చుకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ రంగంలో ఏదో జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. మళ్ళీ రెండోసారి భూసేకరణ అయితే ప్రారంభించబోతున్నారు, భూ సమీకరణ అయితే భూ సమీకరణకి అందరూ సిద్ధపడుతున్నారు. రైతులందరూ తమ భూములు ఇవ్వడానికి అనే చెప్తున్నారు. అది కూడా కేవలం చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే ఇస్తున్నారట. అంటే మళ్ళీ ఆయన ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అని ఈ రైతులు ఇచ్చే భూములందరూ బలంగా నమ్ముతున్నారు.